ప్రార్థనలోనికి ప్రవేశించే ముందు దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలను ధ్యానించుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియ తండ్రి, మా యొక్క జీవితాల్లో మరొక దినాన్ని మీరు దయచేశారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సంఘ ప్రార్థనలు నా ప్రభువా ఆయా నీటిలో చేరి రావడానికి ప్రభువా మా ప్రార్థనలు విన్నపాలు నాయన మీకు తెలియచేయటానికి ఆయా మీరు మాకు ఇస్తున్న ఈ తరుణం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరెంతైనా దయగలిగిన దేవుడవు అయా, నమ్మదగిన దేవుడవు, ఆధారపడదగిన దేవుడు అని అయా మీ పాదముల చెంతకొస్తూ ఉన్నాం. దయతో కరుణించి కృప చూపించండి అయా. ఇదిగో నా తండ్రి, పాటల ద్వారా మహిమ పొందారు. ఇదిగో నా తండ్రి అయా, లేఖనములో కొన్ని మాటలను నాయన మేము ధ్యానించుకొని పోచుండగా కృప చూపించండి ప్రభువా. అయా నీ మాటల్ని అయా మాకు వినిపింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నిలబడుచున్న నేను అయా ఇదిగో ఏ యోగ్యత లేనివాడిని ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ ప్రజల ముందు నిలబడటానికి అయా ఇదిగో చాలినవాడిని కానని ఒప్పుకుంటూ ఉన్నాను. నీ మాటలను అయా నా నోటన ఉంచండి. సహాయం దయచేసి మీరే కృప చూపిస్తూ రమ్మని భారముతో అయా ప్రార్థనాత్మను కలిగి అయా మేమంతా కలిసి ప్రార్థించడానికి మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుడైన పేతురు భక్తుడు సంఘానికి చాలా శ్రేష్టమైనటువంటి మాటల్ని వ్రాస్తూ ఈ యొక్క 4వ అధ్యాయంలో తెలియచేస్తున్నటువంటి మాటని మనం చూస్తూ వచ్చాము. 7వ వచనములో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తుడైన పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన పడినటువంటి ఆ 4వ అధ్యాయం ముందు భాగంలో చూస్తే ఆయన పడ్డటువంటి శ్రమలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక దేవుని మహిమ కొరకైనటువంటి సేవ ఎలా ఉండాలనేటువంటి విషయాల్ని, మరియు దేవుని మహిమ కొరకై ఎలా శ్రమ పడాలి సంఘానికి చాలా సంక్షిప్తంగా ఆయన ఈ యొక్క అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. అవన్నీ మనం చూసినట్లయితే అన్ని శ్రమ గురించి, రాబోయేటువంటి దినాల్లో గురించినటువంటి విషయాలే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క విషయంలో మనం చూసినట్లయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అందువలన కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై మెలకుగా ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ఆయన ఈ యొక్క విషయాలను జ్ఞాపకం చేయటంలో ఉన్నటువంటి అంతరం ఏమిటని మనం చూసినట్లయితే ఆ యొక్క 3వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3:18, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అంటే ఆయన చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఏదైతే మస్సీయ వస్తాడు, గడిచినటువంటి విషయాలు, మస్సీయ వస్తాడని చూసాము, ఆయన వచ్చాడు, ఆయన జీవిస్తాడని, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన చనిపోతాడని, మరియు ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అని, మరలా ఆ యొక్క ఆరోహణుడై తండ్రి వద్దకు వెళ్ళి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటూ ఉన్నాడని, ఆ విషయాలన్నీ మనము చూస్తూ వచ్చాము. అవన్నీ కూడా గడిచిపోయినవిగా ఉంటా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఏ రీతిగా ఉన్నాడు అంటే 3వ అధ్యాయము 22వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను
శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయనైతే ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున అధికారం కలిగినటువంటి వాడుగా దేవదూతల మీద, అధికారుల మీద, ఆ యొక్క శక్తుల మీద, అన్నిటి మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క విషయాలన్నింటినీ జ్ఞాపకం చేయడంలో ఒక విషయం ఏంటి అంటే, ఆయన సంఘాన్ని, ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి వారిని ఇంకా ఉన్నది కేవలం ఆయన యొక్క రాకడ మాత్రమే. అయితే సంఘాన్ని ఎలాగూ ఆయన ప్రిపేర్ చేయాలి, వారందరినీ సిద్ధపరచాలి, దేని కొరకు అని చూసినట్లయితే మొదటగా చెప్తున్న మాట, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇంకంత ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. ప్రవక్తలు ప్రకటించినవి వాటన్నిటిని కూడా జరిగిపోయి ఉంది. ఇప్పుడైతే కేవలం ఒకటే పని, ఆయన తిరిగి రానయ్యున్నాడు. అయితే ఆయన తిరిగి రానయ్యున్నాడు కాబట్టి ఆయన కోసం మనం చేయవలసినటువంటి విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ అంతం గురించి శిష్యులైనటువంటి వారు అడుగుతారు. ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి 24:6, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు, కరువులను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారులుగా ఉన్న దినాల్లో ఆ యొక్క మందిరం దగ్గర వారు ఉన్నప్పుడు ఆ శిష్యులు చూపిస్తూ ఉంటారు, ప్రభువా యొక్క మందిరం చూసే ఎంత చక్కగా ఉన్నది కదా అంటే, ప్రభువారు ఆ యొక్క దాని విషయాన్ని గురించి స్పష్టంగా చెప్తూ ఆ చివరికి చెప్పినప్పుడు, ప్రభువా ఎప్పుడు రాబోతున్న ఈ దినాలు, ఈ యొక్క రాయి మీద రాయి కూడా ఉండకుండా పడద్రోయబడేటువంటి దినాలు వస్తాయంటే, ప్రభువా మాకు కూడా చెప్పు, ఎప్పుడు రాబోతూ ఉన్నాయంటే, ప్రభువారు ఆయన ఇస్తున్నటువంటి సూచనలుగా ఉంటా ఉన్నాయి. ఆ యొక్క దినాలు, రాబోయే దినాల్లో ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి. అయితే మీరు కలవరపడవద్దు. దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రాముఖ్యంగా ఇవన్నీ మీరు చూస్తారు, అంతం వెంటనే రాదు, కానీ కలవరపడవద్దు. అంటే ప్రభువారు వాళ్ళకి చెప్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అవన్నీ చూసి మీరు కలవరపడే పరిస్థితులు ఎదురవుతాయి, అయినా మీరు కలవరపడకుండా ఉండాలి అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క 10వ వచనంలో కూడా, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ప్రభు చెప్తున్నటువంటి మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే ప్రభు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారో, ఆయన ఏదైతే రాబోతాడు, వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు అనేటువంటి రెండో రాకడ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఆ ప్రజలందరినీ దేవుడు పురికొల్పుతూ ఉన్నాడు. అంతం వరకు మీరు సహించాలి, అంతవరకు నిలిచి ఉండాలి, మీరు వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క మన యొక్క స్పందన ఎలా ఉంటా ఉన్నది? రక్షించబడినటువంటి బిడ్డలముగా, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలంగా మన యొక్క స్పందన ఆయన యొక్క రాకడలో ఆయన కొరకు ప్రార్థించాలని భక్తుడైతే చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నిటి మధ్యలో ఈ ఒక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుని శ్రమల గురించి అపోస్తుడైన పేతురు, సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల కొరకు మెలకుగా ఉండాలి. అంటే ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలు పొందారు. అయితే వీటిల్లో మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి. దీనికి సంబంధం ఏంటి? ఈయన ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కొరకు మనము శ్రమ పడాలి. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏదో పరలోకం నుంచి అలా మాంతం దిగి వచ్చి మన అందరి కొరకు ప్రాణం పెట్టేసి మరలా తిరిగి వెళ్ళిపోలేదండి. ఆయన మనవలే శరీరధారిగా ఈ యొక్క భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి, నీకు నాకు ఏ బాధ కలుగుతుందో, నీవు నేను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తామో ఆ పరిస్థితుల్లో అన్నింటిలో గుండా కూడా ప్రభువారు వెళ్ళినవాడుగా ఉంటూ ఉన్నాడు. అందువల్లే ఆయన నీవు నేను
పడుతున్నటువంటి శ్రమలు కానీ, ఆ ఆకలి బాధలు కానీ అవన్నీ కూడా ఆయన కూడా అనుభవించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అటువలే రక్షించబడినటువంటి నీవు నేను, ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు నేను చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శ్రమల్లో మనం పాలుభాగస్తులం అవ్వాలి. ఆయన కొరకు మనం శ్రమలు సహించేవారుగా ఉండాలని మన స్పందన ఎలా ఉంటుందంటే పేతురు భక్తుడు చదివిస్తున్న మాట ఏంటంటే ప్రార్థన చేయాలి. వీటన్నిటినీ మనం ఇక్కడ చదువుకున్న రీతిగా వాటన్నిటిని చూసాము అంటే మనం ఒకవేళ ఆ దినాల్లో ఉండి మనం చూస్తూ ఉంటే తప్పకుండా మనం భయభ్రాంతులం అవుతాం. ఎక్కడో ఎందుకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో చూస్తుంటేనే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, దేవుని రాకడ సమీపంగా ఉందా, ఈ రకంగా మనుషులందరూ కూడా చనిపోతూ ఉన్నారు, ఎక్కడ చూసినటువంటి ఏడుపులే, ఎక్కడ చూసినా శవాల గుట్టలే అని మనం విశ్వాసులైనటువంటి మనం కూడా కదిలింపబడి అటువంటి స్థితిలోకి, కలవరపడేటువంటి స్థితిలోకి వెళతాము అని చెప్పి ప్రభువారు ముందుగానే సెలవిచ్చినారు. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా శ్రమల్ని సహిస్తారో వారు కూడా ఆయనలాగే, ఆయన ప్రజలైనటువంటి మనం కూడా శ్రమలను సహించాలి. ఎవరైతే శ్రమలను సహిస్తారో వారు మాత్రమే ప్రభులాగా జీవించగలుగుతారు. ఆయన ఎలాగూ శరీరధారిగా జీవిస్తూ వచ్చాడో, అవన్నిటిని ఎదుర్కొంటూ వచ్చాడో మనం కూడా ఆయన మార్గాల్లో వెళ్ళగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడండి. 12, 11, 12 వచనాలు. 12వ అధ్యాయము 11, 12. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రార్థన చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క అవసరత లేకపోతే యోగ్యత ఎవరు చేయగలరు అని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తున్న మాట అంటే దేవుణ్ణి సేవించేవారు. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. నా జీవితాల్లో, యాత్రా జీవితంలో ఆయన నిజంగా సేవించగలుగుచున్నామా, ఏ రకంగా సేవిస్తూ ఉన్నాం, దాని మీదే మన యొక్క ప్రార్థనా జీవితం ఆధారపడుతూ ఉంది. ఆయన్ని సేవించేవారు తప్పక ప్రతి విషయంలోనూ ఆయనకి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. పరిస్థితులు అననుకూలమైనప్పటికీ, ఎంత భయంకరమైనప్పటికీ, ఎందుకంటే వారు ఆయన్ని సేవిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అనుభవాన్ని భక్తులైనటువంటి వారి జీవితంలో చాలామందిలో చూస్తాం. రోషం కలిగి ప్రభు కొరకు ఎంత దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము మనందరికీ పరిచయమైనటువంటి మాటలే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16, 17 వచనాలు. షడ్రకు, మేషాకు, అబేద్నగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూడండి, వాళ్ళు బబులోను దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. కానీ వారిలో ఉన్న తెగువ, వారిలో ఉన్నటువంటి ఆ ధైర్యం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎందుకంటే వారు సేవించుచున్న దేవుడిని వారు ఎరిగి ఉన్నారు కాబట్టి అంత గొప్పగా ఆ దేశానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరుని పట్టుకొని ఆ పేరుతో, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు, మేము ఎరిగి ఉన్నామయ్యా. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము ఈ మంటల్లో పడి ఇదవటం తప్ప ఆ ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కము అని చెప్పి ఎంత ఖచ్చితంగా చెప్పగలిగారంటే దీన్ని బట్టి వారు సేవించుచున్న దేవుణ్ణి ఎంతగా ఆసక్తి కలిగి వారు సేవిస్తున్నారనేది మన జీవితంలో మనకి అర్థమవుతాం. ఆ రీతిగా నీవు నేను మన జీవితాల్లో కూడా కేవలం నామమాత్రంగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రైస్తవులైన తర్వాత ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత కంపల్సరీగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దేవుడిచ్చినటువంటి ఇది, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని, దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరగకుండా మనం ఏదో పై ప్రార్థనలే, ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, మన ఇంట్లో ఉన్న సమస్యలు, వ్యక్తిగతంగా ఉన్న సమస్యల కొరకే మనము ఈ సమయాన్నంతా కూడా గడుపుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు.
గడిచిన దినాల్లో కూడా మనం కొన్ని సంవత్సరాల క్రితం కూడా చూసాం. 2000 సంవత్సరాలు ఇంకేముంది, యేసు ప్రభు వారు వచ్చేస్తూ ఉన్నారు, ఇంకా ఉన్న ఆయన వచ్చేస్తాడు, వెళ్ళిపోతారు అందరూ అనేసరికి చాలామంది కూడా వారికి ఉన్నటువంటి అన్నీ అమ్మేసుకొని చాలా పరిస్థితులు 2000 సంవత్సరాలు ఇంక అంతమైపోతుందని చెప్పేసి మనుషులు చూసినటువంటి సమయం. అయితే దేవాది దేవుడు ఎక్కడ కూడా ఈ యొక్క విషయాన్ని ఆయన రాయించలేదు. ఆయన ఎప్పుడు వస్తాడనేది తండ్రి చిత్తం మీద ఆధారపడి ఉంది. ఆయన ఎప్పుడు ఈ లోకానికి పంపిస్తాడనే దాని మీద ఆధారపడి ఉంటా ఉన్నది. అందువల్లే ఈ యొక్క అపోస్తలుడైన పేతురు ఈ బహుశా 2000 సంవత్సరాలకు పూర్వం రాసిన మాటలు. మనమైతే దేవుని కృపను బట్టి ఇప్పటివరకు 2021 సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు గతించిపోతా వచ్చినాయి, కానీ ఆ యొక్క సమయం అనేది ఇంకా రాలేదు. అదే విషయాన్ని ఆ యొక్క పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో చాలామంది లోకంలో ఉన్నారు, ఏరయ్యా మీ దేవుడు వస్తాడు, ఆయన తీసుకెళ్తాడు, ఇవన్నీ అంటూ ఉన్నారు కదా అని హేళన చేస్తూ ఎంతో మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి, పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకొనవలెను. ఈ విషయంలో లోకులు, అన్యులైనటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, ఎందుకంటే 2000 సంవత్సరాలు పేతురు భక్తుడు సంఘానికి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన రాసి ఉంచారు. అయితే ఇప్పుడు మనం చదువుకుంటున్న మనకు కూడా ఎప్పుడంటే అది ఎప్పుడో తెలియదు, ఇంకా దగ్గరగా ఉంది, రేపే లేకపోతే ఇంకా సమీపంగా ఉన్నది, మనం కూడా ఎదురు చూస్తూ ఉండేవారంగా ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే విషయాన్ని ఆయన్ని సేవించేవారే ఆయనకి ప్రార్థన చేయగలరు, ఏ సమస్యల నుంచి కూడా ఆయన విడిపించగలరని మనం చూస్తూ వచ్చాము. అయితే మనకంటే ఎక్కువగా దెయ్యాలు, అపవిత్రాత్మలే దేవుని గురించి బాగా ఎరిగినవిగా ఉంటా ఉన్నాయి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆయన్ని సేవిస్తున్నాము, ఆయన నమ్ముకున్నాము, ఆయనతో జీవిస్తున్నాము అని చెప్పుకునే మనకంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. 5వ అధ్యాయము 6వ వచనం, మార్కు సువార్త 5:6. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి, ఈ యొక్క గెరాసీనుల దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి ఆ దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు సమాధుల్లో సంఖ్యల చేత, కాళ్ళకి చేతులకి సంఖ్యల చేత బంధింపబడి ఆ యొక్క అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి వ్యక్తి అందరిని ఎంతోమంది చూచి భయభ్రాంతులైనటువంటి వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారో ఆ మార్గంలో వెంటనే వాడంట పరిగెత్తుకొని వచ్చి, యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి, దెయ్యాలు, అపవిత్ర ఆత్మలైనటువంటివే దేవుని యొక్క శక్తిని, ఆయన మహాత్యాన్ని, ఆయన ఎటువంటి వాడో, ఎంత సామర్థ్యుడో అని తెలిసినవి అవే ప్రకటిస్తూ ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా రక్షించబడ్డాము అని చెప్పుకున్నటువంటి విశ్వాసులైనటువంటి మనము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని సేవిస్తున్నాము, ఎన్ని సంవత్సరాలుగా ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆయన ఎటువంటి వాడో మనం ఎరగగలుగుతున్నామా, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు. ఎరిగిన వారైతే మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం, ఎరిగిన వారైతే వారి జీవితాన్ని ఎలాగూ క్రమపరుచుకుంటూ వచ్చారో, దేవుని మీద ఎలాగూ ఆధారపడతా వచ్చారో వాటన్నిటినీ మనకు దృష్టాంతములుగా ఆయన రాయించి ఉంచాడు. అయితే మన యాత్రా జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనము ఏమిట్లో ఉంటూ ఉన్నాం, ప్రభువుని సరిగా సేవించగలిగిన అనుభవంలో మనం ఉంటున్నామా లేదనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆయన్ని సేవించేవారు అని చెప్పుకునేటువంటి ఎవరైనా కానీ ఆయనతో పాటు చేయాల్సినటువంటి విషయాల్ని దేవుని వాక్యంలో రాసి ఉంచారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రాముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన పక్షాన మనం శ్రమ పడాలి.
శ్రమ లేని క్రైస్తవ జీవితం ఏంటంటే చాలా సుఖమైనటువంటి జీవితం అని భక్తులు సెలవిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పరిస్థితులకి మనం తలగాల్సిన అవసరం ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నాము, మయా రక్షించబడ్డాము అన్న ఆ ఇదిలోనే ఉంటూ భక్తి జీవితాన్ని మనం కొనసాగించేవారుగా ఉంటాం. అయితే దేవుని వాక్యం ఆ రీతిగా సెలవు ఇవ్వట్లేదు. నువ్వు రక్షించబడ్డావు అంటే, దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నావంటే ఆయన ఎట్లాగో శ్రమ పొందాడో నువ్వు కూడా అట్లా శ్రమ పొందాలయా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, స్వయంగా ప్రభువారే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. 5వ అధ్యాయము 7-8 వచనాలు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన మామూలుగా అంగీకరింపబడలేదు తండ్రి చేత. ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ ఇవన్నీ విషయాల్లో ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ యొక్క దృష్టిలో ఆయన ఏ రీతిగా ఉంటా ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఏ రీతిగా అంగీకరించబడ్డాడో మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకునేను. ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నదండి. ఆయన పొందిన శ్రమ వలన. మరి మన జీవితాల్లో ఆయన కొరకు ఎంత శ్రమని మనం పొందుకుని ఉంటాం. అందుకే పేతురు ఆ యొక్క మొదటి పత్రికలో ఆ రాస్తున్న విషయాల్లో మొత్తం అంతా మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినాక చదవండి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమల గురించి రాస్తూ ఆ మధ్యలో ఉటంకించి ఆ ఒక్క మాట రాస్తామాట, మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి అనే మాట విని ఆయన కొరకు శ్రమ పడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉన్నదని అప్పుడు మాత్రమే మనము ఆయనకి ప్రార్థన చేయగలుగుతామనేటువంటి భావనతో ఆ విషయాలన్నీ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలు 70వ అధ్యాయము, కీర్తనలు 70 ఆ యొక్క 5వ వచనం. 70వ కీర్తన 5. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ మనం చూసినట్లుగా ఆయన ఏ రీతిగా అంగీకరించబడ్డాడో, విధేయత నేర్చుకున్నాడో, ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నట్టయితే శ్రమలు పాలై దీనుడనైతిని. శ్రమలు మనల్ని దీనత్వంలోకి నడిపిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా ఆయన పొందినటువంటి విధేయత, ఆయన పొందినటువంటి ఆ యొక్క దీనత్వాన్ని మన జీవితాల్లో కూడా నేర్చుకున్నట్లయితే మనం కూడా ఆయన అడుగు జాడల్లో ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారంగా మనం వెళ్ళగలమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సామెతలు 24వ అధ్యాయంలో భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, సామెతలు 24 10వ వచనంలో, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చాలా స్పష్టంగా రాయబడతా ఉంది. ఎందుకంటే అపవాదైనటువంటి సాతాను మనల్ని ఎలాగూ మన మీద దాడి చేయాలని అన్న కూడా చెప్తూ ఉంటారు. మన మనసు మీద, మన బుద్ధి మీద, మన యొక్క హావభావాల మీద, మన యొక్క స్వచిత్తాల మీద వాడు దాడి చేసి మనల్ని ఏ రీతికైనా సరే మనం అర్హతని కోల్పోయే వారంగా చేయాలని ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు. అందువల్లే స్వస్థ బుద్ధి, మనసు చెడిపోతే, మనం ఇంకా బుద్ధి చెడిపోతే దేవునికి మనం ప్రార్థన చేయలేమండి. ఎందుకంటే నా అనుభవంలో కూడా నేను ఎన్నోసార్లు ఆ యొక్క విషయాన్ని సొంత బలం మీద, సొంత శక్తి మీద అనుభవం ఉంది కదా, నేను ప్రార్థన చేసుకోగలను, నేను వాక్యం చదువుకోగలనంటే ముందుకు నడవదు. ఎందుకంటే మనసు పాడై ఉన్నప్పుడు, బుద్ధి పాడై ఉన్నప్పుడు మన సొంతగా మనం ఏమీ కూడా చేయలేము. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమదినాన నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవద్దు. మనల్ని ఏ రీతిగానే చేతగాని వానిగా చేయాలని ఆ యొక్క అపవాది ఎప్పుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారి మీద చూస్తూ ఉంటాడు. అయితే లూకా సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రార్థనా జీవితంలో మనం చూస్తూ వచ్చాము. ఎవరైతే ఆయన్ని సేవిస్తారో, ఎవరైతే ఆయన శ్రమలలో పాలుభాగస్తులు అవుతారో, ఆయన వలె దీనత్వాన్ని ఆ యొక్క నేర్చుకుంటూ ఉంటారో వారు మాత్రమే దేవునికి ప్రార్థన చేయగలరు అని మనం చెప్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన శిష్యులు కూడా ఆయన చెప్తూ వచ్చాడు. లూకా సువార్త 11వ అధ్యాయము. వాళ్ళు ఈ యొక్క అధ్యాయంలో ఆ ముందు
13 వచనాలు మనం చూసినట్లయితే, అయ్యా యోహాను శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నేర్పించారు, మాకు కూడా నీవు ప్రార్థన నేర్పించయ్యా అని చెప్పేసి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన ఆ విషయాలన్నీ చెప్తూ వచ్చాడు. ఈ యొక్క 9వ వచనం నుంచి ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటలు, అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డు అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా. చూడండి, మా ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారో, మిమ్మల్ని మీ పిల్లలు ఏడైతే మంచి ఇస్తారు కదా, శ్రేష్టమైన ఇస్తూ ఉంటారు కదా, వాటికి బదులుగా వేరే ఇవ్వరు కదా. మీరు చెడ్డవారు, అసత్యం అది సత్యమే, మీరు చెడ్డవారు ఎండు కూడా మీ పిల్లలకి మంచి ఇవ్వాలని మీరు తలస్తారు కదా. మరియు పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. ఇదేంటండి, మనమేమో ముందు ఇవన్నీ అడుగుతూ ఉంటే అవసరాల గురించి కదా అడుగుతుంది. మనకి మన యొక్క వ్యక్తిగత అవసరాలు, మన యొక్క కుటుంబ అవసరాలు, లేకపోతే ఇతరులతో మనకి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాలు, ఆ యొక్క రోగాల గురించి కానివ్వండి, మనకున్నటువంటి ప్రతి అవసరత గురించి కదా ఇక్కడ చెప్పింది తినేటి. కానీ ప్రభువారు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే దేవుని దృష్టిలో ప్రార్థన మనము చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయాలంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన చేసేటువంటి ప్రార్థన అయి ఉండాలి. లేక మన పెదవులతో మనకు తోచినట్లుగా మనం ప్రార్థన చేస్తే అది ప్రార్థనగా అంగీకరించడు ఆయన. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా, నేను కూడా మీకు అవన్నీ ఇస్తానని చెప్పట్లా. అక్కడేమంటా ఉన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే రక్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో, మనం యాత్రా జీవితంలో ఆయనకు ప్రార్థించే విషయంలో ఆత్మపూర్ణంగా ఉంటూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధ ఆత్మదేవుని సహకారంతో ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఉంటాడు. ఆయన యొక్క ఆధీనంలో ఉంటూ ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకి నేర్పిస్తూ ఉన్నారు. అయితే మన జీవితంలో మనం నేర్చుకోవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఆ యొక్క పై వచనాల్లో ఆయన అదే సెలవిస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయము 2వ వచనములో ఆయన చెప్తా ఉన్నాడు, అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. చూడండి, ప్రార్థన చేయమంటే మొట్టమొదటి ప్రయారిటీలు ఆయన రాజ్యానికి, ఆయన నామానికే ఇస్తూ ఉన్నారు. మనము చాలా వరకు వీటిల్లో మనం తప్పిపోయేవారుగా ఉంటా ఉన్నాం. దేవుని గూర్చినటువంటి ఆయన నామాన్ని గూర్చినటువంటిది కానీ, ఆయన రాజ్యాన్ని గూర్చినటువంటి ఆలోచనలన్నీ మనకి ఎప్పుడు కూడా లీస్ట్ ప్రియారిటీగా ఉంటాయి. అయితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆయన నామాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన చిత్తాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి ప్రార్థన చేస్తేనే మనము ఆ రాబోయేటువంటి దినం కొరకు మనం సిద్ధపడగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన చేయటానికి, ఆత్మలో ప్రార్థన చేయటానికి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా సెలవిస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మనం ఇక్కడ ప్రవచన వాక్యాలు అయితే దేవుని ఎరిగిన వారముగా, దేవుని మార్గాల్లో నడవాలని అనుకునే వారంగా మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మని, ఎందుకంటే ఆయన జ్ఞాన వివేచనలో ఆయన ఆత్మ ఆధారంగా ఉంటుంది. ఆయన బలమును మనకే దయచేసేవాడుగా ఉంటాడు. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను కూడా పుట్టించేటువంటి వీటి కొరకు మనం అడిగినట్లయితే ప్రార్థన చుట్టుపక్కల సమస్యలు ఎట్లున్నప్పటికీ, ఎందుకంటే సమస్యలు చూస్తే మన ప్రార్థనలో మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యం కూడా చూస్తూ ఉంటాం కదా, భక్తుల జీవితాల్లో
నయోమి ఆ యొక్క రూతు గ్రంథంలో తనంతట తను ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ కరువు వచ్చినప్పుడు తన ఇష్టానుసారంగా చేసుకొని ఆ దేశం వాళ్ళంతా వచ్చి నీవు నయోమి కదా అంటే, లేదు నన్ను దేవుడు బహుగా దుఃఖపరిచాడు, నన్ను నయోమి అనొద్దు అని చెప్పేసి దేవుని మీద నేరారోపణ నిందారోపణ చేస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క సొంత విషయాల్లో మన విషయాల్లో అనేకమైనటువంటి ఈ అనుభవంగా ఆత్మను కలిగినటువంటి వారంగా దేవుని ప్రార్థించాల్సినటువంటి విషయాల్లో మనం ప్రయారిటీలో పెట్టి ప్రార్థించకుండా జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు అభిముఖంగా ఉన్నప్పుడు, ఆ యొక్క మనకి అనుకూలంగా లేనప్పుడు దేవుణ్ణి నిందించేవారుగా ఉంటాం. చాలాసార్లు మనం ఎక్కువగా చేస్తాం. అది చాలా భయంకరమైనటువంటి పాపంగా ఎంచబడతా ఉంది. దేవుడా, ఏం దేవుడు, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంత భక్తిగా ఉంటా ఉన్నాను, ఎంతో ఇదిగా జీవిస్తూ ఉన్నాను, నా భక్తి జీవితాన్ని ఏం సహాయం చేశాడు అని చాలామంది ముఖానే దేవుణ్ణి దూషించేవారుగా ఉంటారు. దానికి కారణం ఆయన్ని సేవించేవారుగా, ఆయన్ని ఏ రీతిగా సేవించాలో, ఆయన సామర్థ్యం ఏంటో ఎరగని వారుగా ఉన్నారు. కాబట్టి కేవలం మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని చింతకు రావడం, మనం అనుకున్నవి జరిగితేనే మనం సంతోషంతో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం, అవి కాదండి. పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాటలు అంటే అన్నిటి అంతము సమీపంగా ఉన్నదంటే ఇంకా ఎప్పుడో తెలియదు మనకి, ఆయన ఎప్పుడైనా రావచ్చు. అయితే విశ్వాసులైనటువంటి వారు ఈ విషయాల్లో మీరు మెలకువగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. ఈ విషయాల్ని కొన్ని ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే చాలా మీనింగ్లు ఇస్తూ ఉన్నారు. అవి చెప్తా ఉన్నారు. ఆ స్వస్థ బుద్ధి మెలకువగా ఉండే విషయంలో అలర్ట్ అండ్ ఆఫ్ సోబర్ మైండెడ్ అంటే జాగరూకతతో స్వస్థ బుద్ధి గల నెమ్మదిగా ఉండేటువంటి బుద్ధి అంటండి. స్వస్థ బుద్ధి కలిగిన వారు అనే మాటని ఆయా ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే ఆ మీనింగ్లో చూస్తే జాగరూకత కలిగి ఉండాలంట. ఎంతో స్థిరబుద్ధి కలిగిన వారుగా ఉండాలంట. స్వీయ నియంత్రణ, ఆ సెల్ఫ్ కంట్రోల్డ్ స్వీయ నియంత్రణని మనం కలిగి ఉండే వారంగా ఉండాలి. శ్రద్ధ కలిగి ఒక డిసిప్లైన్డ్ ఆర్మీ వాళ్ళు ఆ యొక్క డిఫెన్స్లో ఎంత డిసిప్లైన్ ఉంటారంటే ఏ చిన్న పొరపాటు కూడా వాళ్ళ శిక్ష చాలా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా దేవుని సేవించేటువంటి మనము, ఆయనకు ప్రార్థించేటువంటి మనం కూడా క్రమశిక్షణ కలిగిన వారంగా, శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి అనేటువంటి దేవుని మాటలు జ్ఞాపకం చేయబడతాం. అంత మాత్రమే కాదు, బీ సీరియస్ అండ్ వాచ్ఫుల్. ఎంతో జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా ఉంటేనే మనం ఆయనకి ప్రార్థన చేయగలము. ఆ దినాలు ఏవైతే రాబోతూ ఉన్నాయో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో వాటిని మనం ఎదుర్కొనగలమని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ రీతిగా భక్తుడు జ్ఞాపకం చేస్తూ విశ్వాసులైనటువంటి వారిని రేపటానికి, వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరచడానికి, ఈ విషయాల్లో మీరు శ్రద్ధ కలిగిన వారుగా, జాగ్రత్త కలిగిన వారుగా ఉంటే మెలకువగా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయన శ్రమల్లో పాలు పొందుతారని అపోస్తులైన పేతురు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా ఆ యొక్క మాటల్ని తెలుసుకున్న వారమై, చదివిన మాటలను గ్రహించిన వారమై మన యొక్క జీవితాల్లో కూడా దేవునికి ఆ రీతిగా ఆయన్ని సేవించే విషయాల్లో ఆయనకి ఏ రీతిగా ప్రార్థించాలి, ఆత్మపూర్ణంగా ఏ విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి మనం కూడా తెలుసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఆశీర్వదించి ఆ యొక్క దినం కొరకు మనల్ని సిద్ధపరచును గాక.